స్థానిక పుష్కరాల రేవులో రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 16వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. వినాయకుడి విగ్రహ తయారీకి వినియోగించిన పసుపు బొందులను జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తాము ప్రతి ఏటా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. 9,999 పసుపు తాళ్లు బొందులతో ఈ ఏడాది వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించామన్నారు. ఉత్సవాల ముగింపులో భాగంగా విగ్రహ తయారీకి వినియోగించిన వస్తువులు ద్రవ్యాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు. దానిలో భాగంగా సుమారు 5,000 బొందులను ప్రజలకు సౌఖ్యం కలగాలని, మహిళలు సౌభాగ్యంతో ఉండాలని కోరుతూ భక్తులకు పసుపు బొందులు పంపిణీ చేశామని వివరించారు. గత 16 సంవత్సరాలుగా రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ పుష్కర్ ఘాట్లో గణనాథుని కొలువు తీర్చడం జరుగుతుంది. నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అధ్యక్షులుగా ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ ఒక్క కరోనా సమయంలో ఒక్కసారి మాత్రం తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కూడా గణనాథుల్ని పర్యావరణహితంగా నెలకొల్పాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోటి గణనాథుల్ని నెలకొల్పడం జరుగుతుంది. ఒక సంవత్సరం కళాలతో విద్యా గణపతి, మరో సంవత్సరం కలశాలతో మల్లియూరు మహాగణపతి, మరో సంవత్సరం గాజులతో సౌభాగ్య గణపతి, అలాగే ఒక్కొక్క సంవత్సరం ధాన్యంతో, ఇసుకతో, ఇలా రకరకాల ద్రవ్యాలతోటి ఇక్కడ గణపతిని నెలకొల్పడం జరిగింది. ఈ సంవత్సరం పసుపు బొందులతో ఇక్కడ గణపతిని నెలకొల్పడం జరిగింది. అంటే మేము ఏ గణపతిని అయితే నెలకొల్పుతున్నామో ఆ గణపతిని భక్తులకి వితరణగా ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం పసుపు బొందుల్ని ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఏ రకమైనటువంటి అనారోగ్యాల బారిని ఎవరూ పడకూడదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయకుని రూపంలో ఇక్కడ గణనాథుని పెట్టడం జరిగింది. వినాయకి అనగానే వినాయకుడి యొక్క స్త్రీ రూపం. అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముద్గళ పురాణంలోను, వాయు పురాణంలోను, స్కంద పురాణంలోను, మత్స్య పురాణంలోను, వీటిలన్నింటిలోనూ కూడా వీటికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఉంది. ఇవాళ ఇక్కడ ఈ గణపతిని నెలకొల్పి ఏ రకమైనటువంటి అమంగళాలు ఎవరికి జరగకూడదు, ఈ గణనాథుని కొలవటం ద్వారా సర్వ సౌభాగ్యాలు కలగాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, మనం ఉండటమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి, అందరిలో నేను ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గణపతికి సంబంధించినటువంటి ఏ ద్రవ్యం అయితే ఇక్కడ వాడేవో ఆ ద్రవ్యాన్ని ఈరోజు వితరణ చేయడం జరిగింది. సుమారు అంటే 4-5 వేల మందికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఏ ద్రవ్యమైనాను మిగతాది అన్ని చోట్లకి పంపించడం జరుగుతుంది.